హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము విజయవాడలో ఉన్న అయోధ్య రామ మందిర సెట్కి అయితే బయలుదేరుతున్నాం. ఇది కరెక్ట్గా భవానీ ఐలాండ్ పక్కనే ఉంటుంది. ఇక్కడైతే 3 ఎగ్జిబిషన్లు అయితే పెట్టారు. ఒకటి అయోధ్య రామ మందిర సెట్, 2 ఇంకా టైటానిక్ షిప్, 3 లండన్ బ్రిడ్జ్ అనమాట. దీనికి టికెట్ కాస్ట్ వచ్చేపాటికి 100 రూపీస్ వర్తనే చెప్పచ్చు. చాలా బాగుంది అనమాట. ఇది టికెట్ కోసమే మేము యుద్ధాలు చేయాల్సి అయితే వచ్చింది. టికెట్ అయితే ఎలాగోలాగా సంపాదించి ఎంట్రీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎంట్రీ చూడండి, అసలు జనాలు ఎంతమంది ఉన్నారు, ఆ క్రౌడ్ అది అవనివ్వండి. సేమ్ మనం తిరుపతిలో లైన్లు అలా కాయాలా, ఇక్కడ కూడా అదే అనమాట. చిన్నపిల్లలతో కూడా వచ్చారు. ఎందుకంటే అయోధ్య రామ మందిర్కి చాలామంది ముసలి వాళ్ళు, పిల్లలు వెళ్ళారు కదా, ఇలా సెట్కైనా వెళ్ళొచ్చని చాలామంది జనాలు వచ్చారు. అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంది. 3D అనమాట. చాలా బాగుంది. అందరూ రామ రామ అనే భక్తులతో పరవశిస్తున్నారు. సేమ్ అనమాట. మేమైతే అక్కడ అలా ఎంట్రీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అంతమంది జనాల్లో కూడా పిల్లలతో. ఇక్కడ అయోధ్య రామ మందిర్ బయట కొంచెం ఫ్రంట్కి వచ్చేపాటికి ఇలా రాముని విగ్రహం అయితే ఉంటుంది. అక్కడైతే ఫొటోస్ దిగవచ్చు. ఇది టైటానిక్ షిప్. నెక్స్ట్ అయితే చెప్తాను దాని గురించి. ఇప్పుడైతే మనం అయోధ్య రామ మందిర్ సెట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ముందు స్టార్ట్ అవ్వగానే కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. మనం జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే క్రౌడ్ కదా, చాలా ఇబ్బంది పడతాము. మనమైతే అలా ఎక్కేసి ముందుకు అలా వెళ్ళాలి. చూడండి, జనాలు కూడా లైన్లు అలా ముందుకి సాగుతుంటే చాలామంది సెక్యూరిటీ కూడా ఉన్నారు ఈ జనాలు తాకిడికి అన్నమాట. మనం అలా వెళ్తుంటే మనకు బాలరాముని విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. మనకి అయోధ్యలో అక్కడ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. సేమ్ మనకి చూసినట్టు ఫీల్ అయితే వస్తుంది. అక్కడ చూసినట్టే కొంచెం. మనం అయితే అలా వీడియోలు ఫోటోలు అయితే దిగేసి మనం బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఎందుకంటే నెక్స్ట్ ప్లేస్ మనకి టైటానిక్ షిప్ గురించి అయితే ఉంది కదా, దాని లోపలికి వెళ్దాం పదండి, చూసేద్దాం. అసలు టైటానిక్ షిప్ ఎందుకు మునిగిపోయిందో నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. టైటానిక్ షిప్ ఏప్రిల్ 10, 1912లో అయితే మునిగిపోయింది. ఆ రోజే బయలుదేరి ఆ రోజే మంచుకొండను అయితే ఢీ కొట్టి నీటిలో మునిగిపోయింది. టైటానిక్ షిప్లో చాలా విలాసవంతమైన భవనాలు అయితే ఉన్నాయి. చూడండి, మీరు కూడా చూసేయండి. మనం టైటానిక్ చూసినట్టే ఫీల్ వస్తుంది. షిప్లో ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. చూడండి, అసలు ఎంత బాగుందో కదా, ఇంతలా ఉంటుందా అని అనిపిస్తుంది మనకి ఈ 3D బ్యానర్ని చూస్తుంటే. ఇది మొత్తం మనకి ప్లేవుడ్లో కనిపిస్తుంది కానీ ఇది మొత్తం బ్యానరే అనమాట. ఆ సెట్టింగ్ కూడా చాలా బాగుంది కదా. చూడటానికి ప్లేవుడ్లో ఉండి ఇది బ్యాన్ రావడం వల్ల మనకి ఫుల్ వేడిగా ఉంది ఇక్కడ. ఎందుకంటే మొత్తం జనాలతో నిండిపోయింది కదా. అది కాక ఇది మొత్తం బ్యానర్తో మొత్తం వేడిగా ఉంది. అస్సలు ఉండలేకపోయాము కాసేపు అయినా. సో మేమైతే పిన్ టు పిన్ అన్నీ అబ్జర్వ్ చేసేసి అయితే మొత్తం మూవ్ ఆన్ అవుతున్నాము. ఇక్కడ టైటానిక్ షిప్లో మూవీ మనకు తెలుసు కదా, అక్కడ యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ జాక్ ఇంకా రోజ్తో అయితే కొన్ని మేము సెల్ఫీలు ఇంకా వీడియోలు అయితే దిగేసాము. చాలామంది అయితే దిగుతున్నారు. మేము అలా మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వెళ్తున్నాము. ఫ్రంట్కి వెళ్తే అక్కడ జాక్ రోజు పెద్ద అయిన తర్వాత ఉన్న 3D పిక్స్తో అయితే మళ్ళీ వీడియోలు అయితే దిగేసాము. అలా దిగాక బయటకైతే మూవ్ ఆన్ అయిపోతున్నాము. లోపల ఇంత బాగుంది కదా, మనకి చూడటానికి ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది కదా. బయట చూడండి మీరు కూడా, బయట చూస్తే నవ్వొస్తుంది. మొత్తం డబ్బలా ఉంటుంది. బయటకు కూడా వచ్చేద్దాం పదండి. బయట చూసారు కదా ఎలా ఉంటుందో. ఇదనమాట లోపల టైటానిక్ షిప్ లోపల. ఇది బయట అయితే ఇలా ఉంటుంది, మొత్తం డబ్బా అన్నమాట. సో మనమైతే ఇప్పుడు లండన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇది లండన్ బ్రిడ్జ్. మేమైతే చూడలేదు. నాకు